హాయ్ అండి, లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో. లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసి పెట్టుకున్నానండి. ఇది బ్యాక్ పార్ట్. ముందైతే బ్యాక్ డాట్స్ స్టిచ్ చేద్దాం. బ్యాక్ డాట్ పొడవు వచ్చేసి బ్లౌజ్ పొడవు 15 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే 4.5 ఇంచులు తీసుకోవాలి. 15 ఇంచుల కంటే తక్కువ ఉంటే 4 ఇంచులు తీసుకోవాలి. బ్యాక్ డాట్ పొడవు వచ్చేసి ఇప్పుడు వీ పట్టి స్టిచ్ చేద్దాం. వీ పట్టి 1.5 ఇంచు వెడల్పుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీ పట్టి వన్ సైడ్ 1/4 ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్కి జాయిన్ చేసి లోపలికి ఫోల్డ్ చేసి లూజ్ కుట్టేయాలి. ఎమింగ్ చేశాక ఈ కుట్టు తీసేస్తాం కదా. ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ స్టిచ్ చేద్దాం. మెయిన్ డాటు, రెండవ డాటు, మూడవ డాటు. రెండవ డాటు పొడవు వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి. కటింగ్ వీడియో పెట్టినాను ఫ్రెండ్స్, చూడండి చూడకపోతే. రెండవ డాటు పొడవు 2.5 ఇంచులు తీసుకోవాలి. మూడవ డాటు పొడవు 3.5 ఇంచులు తీసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకో పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ 4 పీసెస్, మొత్తము మెయిన్ క్లాత్ 2 పీసెస్ తీసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ క్లాత్ ఉక్సుపట్టి కాజుపట్టి వైపు వచ్చేవి ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకోవాలి. దీనిపైన మెయిన్ క్లాత్ రైట్ సైడ్ లైనింగ్ పైన ఉండాలి, రాంగ్ సైడ్ పైన వైపుకు ఉండాలి మనకు కనపడేలా. ఈ విధంగా క్లాత్ పెట్టి వన్ సైడ్ స్ట్రేట్ ఉన్న సైడ్ స్టిచ్ వేయాలి. 1/2 ఇంచు మార్జిన్తో స్ట్రేట్ ఉన్న సైడ్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఖర్చులన్నీ లైనింగ్ వైపు మలిపి స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ క్లాత్ పైన స్టిచ్ పడాలి. ఈ విధంగా స్టిచ్ చేసి ఇలా ఫోల్డ్ చేయాలి. ఖర్చులన్నీ లోపలికి పోతాయి కదా, ఇలా ఫోల్డ్ చేసి చివరన స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్స్ ఈ విధంగా పెట్టుకొని షేప్ బెల్ట్ ఏది ఎటువైపు వస్తుందో చెక్ చేయాలి. ఇలా చెక్ చేసి జాయిన్ చేయాలి. ఈ ఫ్రంట్ పార్ట్ కంటే షేప్ బెల్ట్ 1/2 ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉండాలి. జాయిన్ చేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంచి ఈ విధంగా జాయిన్ చేయాలి. మెయిన్ డాట్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. సేమ్ అదే విధంగా ఇలా పెట్టి 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంచాలి. షేప్ బెల్ట్ మెయిన్ పీస్ కంటే ఫ్రంట్ పార్ట్ కంటే 1/2 ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉంచి జాయిన్ చేయాలి. 1/2 ఇంచు క్లాత్ మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఈ ఖర్చు క్లాత్ ఉంటుంది కదా, ఖర్చు క్లాత్ అంతా పైవైపుకు మలిచి స్టిచ్ చేయాలి. ఈ క్లాత్ లేచినట్టు అవ్వకుండా డబుల్ స్టిచ్ చేసుకోవాలండి.
బాగుంటుంది, కుచ్చుకున్నట్టు ఉండదు ఎక్కడ. సేమ్ ఇదే విధంగా ఇటువైపు కూడా ఇలా జాయిన్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజు పట్టి సేమ్ వస్తుందా చెక్ చేసుకొని ఇప్పుడు ఉక్స్ బెల్ట్ కాజు బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఉక్స్ బెల్ట్ వచ్చేసి 1.5 ఇంచు వెడల్పు ఉండాలి. కాజా బెల్ట్ వచ్చేసి 2.5 ఇంచు వెడల్పు ఉండాలి. వన్ సైడ్ 1/4 ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి ఉక్స్ బెల్ట్కు కాజా బెల్ట్కి స్టిచ్ చేయాలి. మనం రైట్ సైడ్ ఉక్స్ పట్టి పెట్టుకుంటాం కదండి, అందుకే రైట్ సైడ్ తీసుకొని రైట్ సైడ్ బ్లౌజ్ రైట్ సైడ్ పైవైపు పెట్టి ఉక్స్ బెల్ట్ రాంగ్ సైడ్ పైవైపు పెట్టి ఈ విధంగా జాయిన్ చేయాలి. కింద కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. మరలా ఇలా తింపి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇది ఉక్స్ బెల్ట్ పైనే రావాలండి స్టిచ్, ఖర్చులని ఉక్స్ బెల్ట్ వైపు మలిపి స్టిచ్ వేయాలి. ఇలా క్లాత్ లోపలికి తింపి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఉక్స్ బెల్ట్ లోపలికి వస్తే కాజా బెల్ట్ బయటకు వస్తుంది కదా, ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కాజా బెల్ట్ స్టిచ్ చేద్దామండి. కాజా బెల్ట్ స్టిచ్ చేయాలంటే మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్ పైవైపు పెట్టి దానిపైన కాజా బెల్ట్ రాంగ్ సైడ్ పైవైపు ఉండేలా పెట్టి కింద కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. నెక్స్ట్ ఇలా తింపి ఇలా క్లాత్ చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా పెడుతున్నానో ఇలా పెట్టి ఈ చివరన స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ జాయింట్స్ చేద్దామండి. ఇది బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ పైవైపు ఉండేలా పెట్టి దానిపైన ఫ్రంట్ పార్ట్స్ ఇలా రాంగ్ సైడ్ పైవైపు ఉండేలా పెట్టాలి. లోన రైట్ సైడ్ బయటి వైపున రాంగ్ సైడ్ ఇలా పెట్టి 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు గల్లపట్టి స్టిచ్ చేద్దామండి. గల్లపట్టి స్టిచ్ చేయాలంటే క్రాస్ పీసెస్ లైనింగ్లోంచి క్రాస్ పీసెస్ కట్ చేసుకోవాలి. ఈ క్రాస్ పీసెస్ అన్నీ ఒకదానికొకటి క్రాస్గా జాయిన్ చేయాలి. క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి ఒకదానికొకటి. ఇప్పుడు బ్లౌజ్ రైట్ సైడ్ పైవైపు పెట్టి కాజపట్టి నుండి స్టార్ట్ చేస్తానండి నేను. గల్లపట్టి ఈ విధంగా మనం జాయిన్ చేసింది పైవైపు ఉండాలి. ఇలా పెట్టి జాయిన్ చేయాలి. ఇలా జాయిన్ చేసి ఇప్పుడు చూడండి ఇలా ఫోల్డ్ చేయాలి. గల్లకేసిన క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. చాలా నీట్గా వస్తాయండి గల్లపట్టి కూడా. ఏమింగ్ చేసుకుంటాం కదా ఈ విధంగా. ట్రై చేయండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ కుదురుతుంది బ్లౌజు. షోల్డర్ జారవు, ఎక్కడ లూజు టైట్ ఉండదు, చాలా బాగుంటుంది. బాడీకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది వాళ్ళ సైజు కరెక్ట్ ఇస్తే మాత్రం. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి. నేను లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసి పెట్టుకున్నాను. హ్యాండ్స్ వన్ సైడ్ లోత్ తీస్తాం కదా 1/2 ఇంచు, ఆ లోత్ తీసింది ఫ్రంట్ సైడ్ వచ్చేలా ఇలా పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ వచ్చేలా చెక్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకొని షోల్డర్ జాయింట్స్ దగ్గర హ్యాండ్స్ మిడిల్లో మనం టక్స్ పెట్టుకుంటాం కదా కటింగ్లో, ఆ టక్స్ షోల్డర్ జాయింట్స్ పైన పెట్టి ఈ విధంగా 1/2 ఇంచు మార్జిన్తో
ఇలా జాయిన్ చేసుకోవాలి. మళ్ళీ ఆ లాస్ట్ నుండి కాకుండా షోల్డర్ దగ్గర నుండి స్టార్ట్ చేయాలి ఇటువైపు జాయింట్స్ కూడా. ఈ విధంగా జాయింట్స్ చేసుకోవాలండి. క్లాత్ ముదురుక పోనివ్వకూడదు, నిదానంగా మంచిగా జాయిన్ చేయాలి. డబుల్ స్టిచ్ చేసుకోవాలండి హ్యాండ్ జాయింట్స్కి. నేను చెప్పే విధానంలో ఏమన్నా పొరపాట్లు ఉంటే క్షమించండి. ఈ విధంగా డబుల్ స్టిచ్ చేసుకోవాలండి. సేమ్ ఇదే విధంగా ఇటువైపు హ్యాండ్ కూడా జాయిన్ చేయాలి. షోల్డర్ దగ్గర నుండి స్టార్ట్ చేయాలి. ఇలా హ్యాండ్స్ జాయింట్స్ అయిన తర్వాత సైడ్ స్టిచెస్ వేయాలండి. ఈ విధంగా క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసి ముందైతే చివరిన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే మనం పట్టుకుంటే జారిపోతుంటుంది కదా, ముందు ఈ చివరిన స్టిచ్ వేసుకుంటే క్లాత్ జారదు. ఇలా ముందు లాస్ట్న అటువైపు ఇటువైపు స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనము మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజు మనం స్టిచ్ చేసే బ్లౌజ్కి ఈ విధంగా పెట్టి మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ దగ్గర, హార్మ్ రౌండ్ దగ్గర, నడుము దగ్గర. ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి అటు సైడు ఇటు సైడు. లేదా మనం కటింగ్ చేసినప్పుడు ఖర్చుకి ఎంతైతే క్లాత్ వదిలేమో అంత క్లాత్ వదులుకుంటూ కూడా స్టిచ్ చేసుకున్న ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు నడుము దగ్గర వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. బ్లౌజ్ ఇలా ఫోల్డ్ చేసి మెజర్మెంట్ బ్లౌజ్ కూడా అదే విధంగా ఫోల్డ్ చేసి ఇలా పెట్టి ఇలా చెక్ చేసి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టిచ్ చేద్దామండి. మనం మార్కింగ్ ఎలా పెట్టుకున్నామో అదే విధంగా స్టిచ్ చేద్దాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. ఏదన్నా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా స్టిచ్ చేయాలి. 3 లేదా 4 స్టిచెస్ వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కుర్తా, షోల్డర్ జారవు, ఉక్స్ పట్టి కాజు పట్టి మధ్యలో కూడా గ్యాప్ ఉండదు. ఈ విధంగా స్టిచ్ చేస్తే ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్, లైక్ చేయండి. థ్యాంక్ యూ.